వాడు ఇస్తా అంటాడు, వీడు ఇస్తా అంటాడు. ఎవ్వరు ఇచ్చే పరిస్థితి లేదు. వాస్తాను వాడు అబ్బాయి ఇస్తా అంటాడు, అయ్యా ఇస్తా అంటాడు. ఎవరు ఇది ఎవ్వరు జాగిరి కాదు. మనకు న్యాయంగా వచ్చే మనకు పెన్షన్ హక్కు మనది. వాస్తవానికి ఈ హక్కును కూడా కాలరాస్తున్నారు. ఇలా సంఘాలుగా మనం విడిపోవద్దు. మనం అందరూ ఇలా టీచర్ సంఘాలు అందరు ఇక్కడ ఉన్నారు, ఇలా ఉద్యోగ సంఘాలు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇలా 9,000 మంది ఉద్యోగుల సంఘాలు ఇలా ఒక్క పిలుపుతోనే ఇంతమంది రావడం నిజంగా మీ ఉద్యమానికి అభినందనలు తెలియజేస్తున్నాం. త్వరలోనే ఫస్ట్ 2003లో ఆల్రెడీ ఎగ్జామ్ రాసి నోటిఫికేషన్ ఇచ్చి కాలయాపన చేసినందుకు వాళ్ళను ఇలా సిపిఎస్ తీసుకున్న ఉద్యోగులను ఓపీఎస్ కు తీసుకురావాలని ప్రభుత్వానికి పిలుపునిచ్చుకుంటూ మీరు చేసిన తర్వాతనే సిపిఎస్ ను రద్దు చేయాలనే ఉద్దేశాన్ని ప్రభుత్వం తీసుకెళ్దాం. అందరూ ఒకటే. ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి ఒక్క నాయకులు చెప్తారు, ఎక్కడ మీ ముఖ్యమంత్రికి సన్నిహితులం కాదు, మీ సన్నిహితులం కాదు, ఉద్యమ నాయకులం కొట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు, ఆ రోజు ఇంటారా మీద అందరు ఇట్లా 2-3% ఉద్యోగులు ఏం చేస్తారన్నారు. 97% ప్రజలలో మేము ప్రజలకు సేవ చేసే ఉన్నాం. మీరు ఇచ్చే హక్కు కాదు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది, మాకు పెన్షన్ అది భిక్ష కాదు, మాకు హక్కు. ఇలా మిలిటరీలో పనిచేస్తున్నారంటే ఇలా క్షేమంగా ఉన్నారంటే మా ఉద్యోగులే. ప్రభుత్వం అంటే మా ఉద్యోగులే. ఇలా సెంట్రల్లో ఇలా యుద్ధం చేసేటోడు కూడా అక్కడ ఉద్యోగం చేస్తాడు. వీళ్ళు ఎవ్వరు లేరు. ఇంతకుముందు మాట్లాడినారు పొలిటికల్ పార్టీ వాళ్ళకైతే వాళ్ళకి లేని పెన్షన్ వచ్చింది, మనకున్న పెన్షన్ తీసేసారు. వాళ్ళ పెన్షన్ వచ్చింది వాళ్ళు చేసేది. ఎన్నిసార్లు అయితే వాళ్ళకి పెన్షన్ లాట. ఎంత దౌర్భాగ్యం. ఇలా మా చిన్న ఉద్యోగులం, మీకు సేవ చేసేటోళ్ళం. మీ దగ్గర ఎంతమంది మా ఉద్యోగులు సేవ చేస్తుంటారు, మీరు సిగ్గు లేకుండా పెన్షన్ తీసుకుంటారు, మా ఉన్నోడికి పెన్షన్ తీసేస్తారా? ఇది అన్యాయంగా చేస్తున్న అన్ని ప్రభుత్వాలు అట్టే చేస్తారు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, మన అందరూ ఏకతాటిగా ఉండి మనం ఈ ప్రభుత్వాన్ని మనం త్వరలోనే ఒక కార్యాచరణ తీసుకుంటున్నాం. మరొకసారి జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి గట్టిగా అడిగి సాధించే వరకు నిద్రపోవని మీ అందరికి తెలియజేస్తున్నాను. అందరు మీ కూడా కొట్లాడతారు. వచ్చే వరకు జేఏసీ ఎప్పుడు విశ్రమించదు. మీరు వచ్చేదాకా ఈ జేఏసీ కష్టపడతారు. మళ్ళీ త్వరలోనే మీరు మొట్టమొదటిగా ఫస్ట్ మీరు ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే సిపిఎస్ రద్దు చేస్తే మనం ఓపీఎస్ కష్టం కాబట్టి ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. అందరికీ ఈ రోజు మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 2003 ప్రభుత్వ ఉపాధ్యాయులందరం ఇక్కడికి రావడం జరిగింది, ఇందిరా పార్క్ ఎదురుగా. ఎందుకంటే మేము రిక్రూట్మెంట్ అయింది 2005లో, పరీక్ష రాసింది 2003లో. మాకు సంబంధించి న్యాయపరమైన ఓపీఎస్ కోసం మేము ఈరోజు ఇందిరా పార్కుకు రావడం జరిగింది. 2005 రిక్రూట్మెంట్ అయినప్పటి నుంచి లాజికల్గా కానీ టెక్నికల్గా కానీ న్యాయపరంగా కానీ మాకు రావాల్సిన ఒక గొప్ప హక్కును మేము కోల్పోయినాం. దానికోసం మహిళా ఉపాధ్యాయులు అందరం ఎక్కువ మంది కదిలి రావడం, మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి అందరం పాఠశాలకు విధిగా లీవ్ పెట్టి ఇక్కడికి రావడం జరిగింది. గత పాలకుల మీద చేసిన తప్పులను నెట్టివేసి ఇప్పుడున్న పాలకులు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్న విషయం మాకు స్పష్టంగా అర్థమైంది. సో ఈ ఛానల్ వేదికగా మేము పాలకులందరికీ ఒకే విషయం తెలియజేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే న్యాయపరంగా మాకు రావాల్సిన హక్కును పాలకులందరూ మమ్మల్ని తొక్కేసి నిర్లక్ష్యం చేయడం జరిగింది. మా తోటి సహచర ఉపాధ్యాయులు రిటైర్ అన్న విషయం ఇవాళ చాలా మంది చెప్తున్నారు. రిటైర్ అవడం అన్నది గొప్ప విషయం కాదు. చాలా మంది పిట్టల్లాగా రాలిపోవడం కూడా మా పక్క నుండి మేము చూసినాం. వాళ్ళ కుటుంబాలన్నీ వీధిన పడ్డాయి. ఒక చిన్న కుటుంబం, ఒక చిన్న పిల్లాడు పుట్టినప్పుడే 21 రోజుల పండుగ చేసుకొని చాలా సంతోషపడుతుంది. మేము 21వ సంవత్సరంలో అడుగుపెట్టినప్పటికీ మాకు న్యాయంగా రావాల్సిన ఓపీఎస్ రాలేదు. ఎంతమంది పాలకులు వచ్చి ఎంతమంది లీడర్లు వచ్చి ఈ స్టేజ్ మీద ఎన్ని విషయాలు చెప్పినా మాకైతే సంతృప్తి కలగట్లేదు. ఈ 21వ సంవత్సరం నిండేసరికైనా మేము ఓపీఎస్ లో ఉంటామని ఆశిస్తున్నాం. ఈ ఛానల్ వేదికగా రేవంత్ రెడ్డి గారిని సవినయంగా కోరుకుంటున్నాం, మా హక్కు మాకు ఇవ్వమని. మేము కోరుకుంటున్నది అంటే తెలంగాణ కంటే ముందే వచ్చింది మా సమస్య. తెలంగాణ సమస్య పరిష్కారం, రాష్ట్రం ఏర్పడ్డది కానీ మా సమస్య పరిష్కారం కాలేదు. మేము సకల జనుల సమ్మెలో పాల్గొని తెచ్చుకున్నందుకు మేము ఇంకా ఇబ్బందులు పాల్గొవాల్సి వస్తుంది. ఏపీలో ఉంటేనన్నా మాకు, ఏపీలో ఈ సమస్య ఆల్రెడీ పరిష్కారం అయింది, ఏపీలో ఉంటేనన్నా మాకు ఈ సమస్య పరిష్కారం అయ్యేదేమో అంత బాధ తప్త హృదయంతో మేము ఇది ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. వెంటనే హైకోర్టు తీర్పుని అమలు చేయాలని మంత్రి గారిని కోరుకుంటున్నాం. మేము 2003 డిఎస్సి బాధితులము. మాకు ఉద్యోగం వచ్చిందన్న ఆనందం కన్నా పెన్షన్ లో లేము, బలవంతంగా నెట్టబడ్డం. మేము కొత్త పెన్షన్ విధానం అనేది 2004 నుండి అమలైంది. అయినప్పటికీ కూడా 2003 వాళ్ళని బలవంతంగా నెట్టేసి మమ్మల్ని ఇంత క్షోభకు గురి చేయడం నిజంగా ఏ మాతృ సంఘాలకు కానీ మన ముఖ్యమంత్రి ప్రభుత్వం కానీ ఇది మంచి విషయం కాదు. ఈ రోజు ఒక ఉమెన్స్ కూడా వాళ్ళు ఆలోచించకుండా ఎండాన
ఇక్కడికి వచ్చి భిక్షగాళ్ళలాగా మేము మాకు పెన్షన్ ఇవ్వండి అని అడుక్కోవాల్సిన పరిస్థితి ఎవరు తెచ్చారో ఒకసారి పాలక వర్గము విద్యా వ్యవస్థ ఆలోచించాలి. At the same time, ma'am, we are demanding, we want to ask our right. We need the pension to 2003 DSC especially. Why? Because we are not beggars. We are just asking our right. What we have to get? మీరు 5 సంవత్సరాలు చేసిన ఎంపీలకు పెన్షన్ ఇస్తారు, బీడీలు చేసే బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తారు. ఎట్ ద సేమ్ టైం ఇంట్లో కూర్చునే వృద్ధాప్య పెన్షన్ ఇస్తారు. కానీ 30 సంవత్సరాలు వెట్టి చాకరీగా ఉద్యోగం చేసిన మా టీచర్లకు మాత్రం పెన్షన్ ఇవ్వడానికి మీకు ఎందుకు మనసు వస్తలేదో మాకు అర్థమైతే లేదు. ఈనాడు మేము ఎవరో పిలిచిరని రాలేదు, ఏ సంఘాన్ని అడ్డు పెట్టుకొని రాలేదు. మేము మా కడుపు మంట కోసం కడుపు నొప్పి మాకే ఉంది, టాబ్లెట్ మేమే వేసుకోవాలి. కాబట్టి ఈ రోజు మేము స్వచ్ఛందంగా వచ్చినాం తప్ప ఎవరి కోసమో రాలేదు. మా హక్కులను మేము పోరాటం చేసి సాధించుకునే వరకు మేము ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపము. ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే. దీని ఉనికి ఇంకెలా ఉంటుందో మీరే ఊహించుకొని మా సమస్యని పరిష్కరించవలసిందిగా మా మహిళా ఉపాధ్యాయులందరి తరఫున నేను వేడుకుంటున్నాను. అప్పుడు మేము సెలెక్ట్ అయినప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు కానీ రిజల్ట్ వచ్చే వరకు కూడా పెన్షన్ ఓపీఎస్ కిందనే ఉన్నాము. అప్పుడు మాకు ఏమన్నారు, మీరు ఓపీఎస్ కిందనే ఉంటారన్నారు. సడన్ గా మళ్ళీ అందరినీ సిపిఎస్ ఉద్యోగులుగా చేసి మాకు కట్ కూడా చేస్తున్నారు అమౌంట్. అలా కాకుండా ఖచ్చితంగా ఓపీఎస్ లోకే మమ్మల్ని తీసుకోవాలి. ఇప్పుడు మేము కూడా ఈ ధర్నాకు కూడా ఎవరు పిలిస్తే రాలేదు. మేమందరం మాకుమ్మడిగా మహిళలం కూడా చాలా సంఖ్యలో పాల్గొన్నాం. ఎందుకంటే మాకు అంత బాధ ఉంది. ఈ ఖచ్చితంగా గవర్నమెంట్ దీన్ని ఒక పెద్ద అంశంగా తీసుకొని అందరికి మా ఓపీఎస్ ఉద్యోగులందరినీ సిపిఎస్ ఉద్యోగులందరినీ ఓపీఎస్ ఉద్యోగులుగా మార్చాలని వేడుకుంటున్నాము. అంటే వీళ్ళు మా 2003 డిఎస్సి వల్ల నోటిఫికేషను మన కొత్త పెన్షన్ విధానం 2004 సెప్టెంబర్ 1 నుంచి అమలు అయింది మన రాష్ట్రంలో. కానీ మేము అపాయింట్ అయింది 2003 నోటిఫికేషన్ ప్రకారం కాబట్టి మేము కూడా పాత పెన్షన్కి అర్హులమని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము ఆ పాత పెన్షన్ని అమలు చేస్తూ వాళ్ళు ఇచ్చిన జీవోని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించి మా అందరికీ కూడా సుమారు 20,000 మంది ఎంప్లాయీస్కి పెన్షన్ ఇచ్చి వాళ్ళ జీవితాలలో వెలుగు నింపాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ 57 మెమో ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి దాని ప్రకారము ఈ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయడం అనేది ఇది చాలా వెన్నతో చాలా అట్టిపండు తీసి నోట్లో పెట్టుకున్నంత ఇంతటువంటి చిన్న అటువంటి పనిని ఈ ప్రభుత్వము అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఎందుకు తాత్సారం చేస్తున్నది అర్థం కావట్లేదు. కాబట్టి దీనివల్ల ఇప్పుడున్నటువంటి మాట్లాడుతున్నటువంటి వేదిక పైన హర్షవర్ధన్ రెడ్డి గారు కానీ ఇంతకుముందు పెద్దలందరూ కూడా ప్రభుత్వానికి దీనివల్ల అమలు చేయడం వల్ల నష్టం కాదు లాభం జరుగుతుందని కూడా బాగా వివరంగా అర్థం చేసినప్పటికీ కూడా మరి మొండి వాదనతోని దీన్ని ఇంత కాలయాపన చేస్తూ వస్తుంది. 2003 డిఎస్సి ఉపాధ్యాయులు మరి లేట్ వయసులో వచ్చిన వాళ్ళు చాలామంది ఇప్పటికే కొంతమంది చనిపోవడం జరిగింది, కొంతమంది రిటైర్మెంట్ కావడం జరిగింది. వాళ్ళందరూ కూడా తక్కువ పెన్షన్ డబ్బులతోని వాళ్ళు బతుకు వెళ్ళదీస్తున్నారు. అదేవిధంగా కొంతమంది చనిపోయిన వాళ్ళకు రాయాల్సినటువంటి న్యాయమైనటువంటి ఈ పాత పెన్షన్ రాకపోవడం వల్ల వాళ్ళ జీవితం అనేది చాలా భారంగా కొనసాగుతుంది. ఈరోజు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర 2003 డిఎస్సికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో 57/4, 57/5 అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంతో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ దీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. కోర్టు ఇచ్చిన తీర్పును తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 57/4ను 5ను అమలు చేయాలని గత 20 సంవత్సరాలుగా 2003లో అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయులము గత 20 సంవత్సరాలుగా ఎటువంటి పెన్షన్కు నోచుకోకుండా పనిచేస్తూ ఉన్నాం. 20 సంవత్సరాలుగా అనేక రకాల ధర్నాలు, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అందరినీ కలుస్తూ ఉన్నాం. గత ప్రభుత్వానికి విజ్ఞాపన చేసినాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు ఈ అమలు చేస్తుందని ఆశిస్తూ ఉన్నాం.